श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 536వ భాగం. వశిష్ఠ మహాదేవుడు రాముల వారితో చెప్తున్నారు, రామా, నీకు ఒక దృష్టాంతాన్ని గురించి చెప్తాను. ఈ దృష్టాంతం పదే పదే చెప్తున్నదే, కొత్తదేం కాదు, నీకు బాగా అనుభవంలో ఉన్నటువంటి దృష్టాంతమే. ఇప్పుడు నేను అది చెప్పబోతున్నాను, విను. ఇప్పుడు నీవు స్వప్నం వస్తూ ఉంటుంది, నీకు జాగ్రత్త స్థితి నుండి స్వప్నావస్థకి వెళ్తాడు జీవుడు. ఆ స్వప్నంలో రకరకాల దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. ఆ స్వప్నాన్ని గనక విమర్శించినట్లయితే, ఒక స్వప్న దృష్టాంతాన్ని కనుక విమర్శించినట్లయితే నీకు తత్వం ఎంతగానో బోధపడుతుంది తెలుసా. స్వప్నాన్ని విమర్శించేటువంటి ఆ స్వప్నాన్ని విమర్శించడంలో జరిగేటువంటి విచారణ చాలా గొప్పది. దానికి మించిన విచారణ ఇంకోటి ఉండదు. ఈ స్వప్న దృష్టాంతము, అదేవిధంగా ఎండమావి, రజ్జు సర్పము, ఇవన్నీ కూడాను వేదాంతంలో చాలా గొప్ప దృష్టాంతాలు అన్నమాట, సత్యాలను వివరించడానికి. సరే, ఇప్పుడు నీకు రాత్రి ఒక కల వచ్చిందనుకో. ఆ కళలో రాత్రి నీకు కోట్లు ధనం వచ్చినప్పుడు చాలా సంతోషపడతావు. లేదా ఒక చాలా దారుణమైనటువంటి దుఃఖాన్ని అనుభవించినప్పుడు ఎంతో బాధని నువ్వు అనుభవిస్తావు. అయితే తెల్లవారగానే ఆ రాత్రి అక్కడ లభించినటువంటి ఆ కోట్ల డబ్బు కోసం వెతుకుతాడా ఎవడైనా? ఎవరు ఆలోచించాం. అదే స్వప్నాన్ని మనం ఏం చేస్తాం, అది ఇక దాని గురించి ఇక పునరాలోచించమన్నమాట. ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాం స్వప్నాన్ని. ఏదో కొంతగా గుర్తున్నా కూడా దాని గురించి పెద్దగా మళ్ళీ మనం పునర్విమర్శ చేసుకోమన్నమాట, పునరాలోచించం. కొద్దిగా గుర్తొస్తున్నా, ఓ మా అమ్మ కనపడిందిలే స్వప్నంలో, నాకు మా గురువు గారు కనపడ్డారు, ఇలా అనిపిస్తుంటుందే కానీ దాని గురించి పెద్దగా డీప్గా మళ్ళీ థింక్ చేయమన్నమాట. పునర్విమర్శ చేసుకోమన్నమాట. అయితే ఈ స్వప్నాన్ని కనుక మనం ఒక్కరవగన ఆ విధంగా ఆలోచించి పునర్విమర్శ చేసి కొంచెం గల విచారించినట్లయితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఇప్పుడు ఈ స్వప్నంలో మనకి ఏమేమి కనపడుతుందో, మనం ఏమేమి రకరకాల స్వప్నాలు, నిన్న ఏది లాటరీ డబ్బు వచ్చినట్టు కనపడింది, లేకపోతే దొంగలు మనం తరుముతున్నట్టు కలొచ్చింది, ఏవేవో కనపడుతూ ఉంటాయి. అది ఆ స్వప్నంలో మనం ఏం సంకల్పిస్తున్నామో, ఆ సంకల్పిస్తున్నప్పుడు ఏది మనకి స్ఫురిస్తున్నదో అది అక్కడ అలాగే మనకు మనసులో ఏదైతే స్ఫురిస్తుంటుందో అది అక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉంటుందన్నమాట. అలాగే దర్శనం కనపడుతూ ఉంటుంది. అయితే అక్కడ ఏంటంటే విషయం ఏంటంటే మనం కావాలనుకున్న విధంగా ఆ స్వప్నం ఉండదు. అర్థమైందా? దానమ్మటి అదేదో స్వప్నం వస్తూ ఉంటుంది, మన కంట్రోల్ అక్కడ ఉండదు. ఇది మనం గమనించాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇది స్వప్నం అయితే ఇప్పుడు మామూలు జాగ్రత్త అవస్థలోనే ఉంటాం. జాగ్రత్త అవస్థలోనే అలాగా కూర్చుని ఏదో అలాగా ఆలోచించుకుంటూ అట్టా ఏదో ఊహల్లో కలగంటూ ఉంటాం. అది కూడా మనకి ఏదో భవిష్యత్తుని గురించో మరేదో ఒక అందమైనటువంటి కలగంటూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు అలా ఇక్కడ ఏమంటున్నాడంటే, మన వశిష్ఠ మహర్షి చెప్తున్నది, కళలు అనేటివి నువ్వు జాగ్రత్తలో కూడా కంటుంటావు. జాగ్రత్త అవస్థలో ఉండి కూడా ఏవేవో ఊహలు, ఆ కళలు, నీకు సంకల్పాలు నీకు వస్తూ నీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అవి కూడా సంకల్పాలే, నీ మనసు చేస్తున్నట్టు మనోరాజ్యం అది. నువ్వు ఆ సంకల్ప జగత్తులో కూర్చున్నప్పుడు నీకు రకరకాల దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. అర్థమైందా? అయితే ఇక్కడ ఈ
జాగ్రత్త అవస్థలో కూర్చుని కనేటువంటి పగటి కళ మనకు మనం కల్పించుకుంటున్నది. ఇది ఎక్కడ బుద్ధిపూర్వకంగా మనకు మనం కల్పించుకుంటున్నటువంటి కళ ఇది. కానీ ఆ కళ స్వప్నంలో ఏంటిది, మనకు మనం కల్పించుకుంటున్నది కాదు, మనకి ఎరుకలో ఉండి కల్పించుకుంటున్నది కాదు. మనం రెండూ ఉన్నాయి, అది స్వప్నము ఉంది, ఇక్కడ పగటి కళ ఉంది. ఈ రెండిట్లో ఏం చూస్తున్నాం, మనం ఎక్కడ చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం? రెండు ఒక రకంగా మనోరాజ్యాలే. రెండిట్లో చూస్తున్నాం, దృశ్యాలు చూస్తున్నాం. మనం ఎలా భావిస్తే అలా చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క పగటి కళలో మన యొక్క సంకల్పాన్ని బట్టి, మన భావనను బట్టి మనం చూస్తూ ఉంటాం. ఏ దశలో ఉన్నాం, జాగ్రత్త దశలో చూస్తున్నాం, అది స్వప్న దశలో స్వప్నం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ జాగ్రత్త దశ కన్నా మారింది అంటే ఇక ఈ దృశ్యం మనకు కనపడదు. అక్కడ కూడా స్వప్నావస్థ నుంచి అట్లా షిఫ్ట్కి వెళ్ళిపోయావంటే ఇక నీకు అక్కడ ఆ దృశ్యం కనపడదు. ఆ స్వప్నం మారిపోయిందనుకో ఇంకా అక్కడ అది కనపడదు అక్కడనమాట. ఇక్కడ ఈ మనోరాజ్యం ఏదైతే ఈ మనసు కల్పించుకున్నటువంటి దృశ్యం ఉందో అది ఏమాత్రం చెదిరినా కూడా ఇక అది మనకి కనపడదు అనమాట. ఎప్పుడైనా కూడా ఇక్కడ అంటాడు వశిష్ఠ మహర్షి ఏమని, తదాత్మకంగా ఉన్నప్పుడు అది భాషిస్తుంది, తదాత్మకంగా లేనప్పుడు అది అనుభవానికి రాదు. తదాత్మకంగా అంటే దాంట్లో నీవు ఆ మనసు దాంట్లో లీనమైనప్పుడు అది నీకు కనిపించడము, భాషించడము, అనుభవించడము జరుగుతుంటుంది. ఇది ఎవరి విషయంలో? మామూలుగా సామాన్యుల విషయంలో చెప్తున్నారు ఇప్పటి వరకు వశిష్ఠ మహర్షి. అలా కాకుండా యోగులైన వాళ్ళు, బాగా యోగంలో బాగా ఆరితేరిన వాళ్ళు ఉంటారనుకోండి, యోగులైన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ యోగ విజ్ఞానం వాళ్ళకి సిద్ధించిందనుకోండి, అటువంటి వాళ్ళ అనుభవాలు వేరుగా ఉంటాయి. ఇందాక చెప్పినటువంటి స్వప్నము, ఆ జాగ్రత్తలో కలలు కనడము మామూలు మనుషుల అనుభవాలు. ఈ అనుభవాలు ముందు చెప్పాడు వశిష్ఠ మహర్షి, చెప్పి ఇప్పుడు యోగుల అనుభవాల గురించి వివరిస్తున్నాడు. ఇప్పుడు సామాన్య మానవుడు ఆ స్వప్నాన్ని అనుభవిస్తున్నా లేక ఒక సంకల్పాన్ని చేస్తున్నా వాడికి ఆ స్వప్నంలో ఏదో సృష్టి అయ్యి అది కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క పగటి కళలో కూడా ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. వాడి మనోరాజ్యంలో ఎన్నో దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ పగటి కళల్లో అదే స్వప్నంలో వాడికి రకరకాల దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. అవి ఏంటంటే అవి మామూలుగా ఈ పగటి కళలో ఒకవేళ మనసు సృష్టించుకున్నా ఆ కళలో సంబంధం లేకుండా వస్తుంటాయి అన్నమాట. అర్థమైందా? అది ఆ శక్తి ఇప్పుడు ఎంతవరకు ఉంటాయంటే ఒక లిమిటేషన్ ఉంటుంది వాటికి. ఆ కళలో కనిపించే దృశ్యాలకైనా పగటి కళలైనా ఒక అవధి ఉంటుంది, ఒక లిమిటేషన్ ఉంటుంది. వాటి శక్తి సామర్థ్యాలు కొంతవరకే ఉంటాయి, పరిమితిగా ఉంటాయి. ఇంతవరకే ఆ కళ కాని వరకు కానీ పగటి కళ కానీ ఆ స్వప్నం కానీ ఒక అవధిని కలిగి, ఒక పరిమితిని కలిగి, ఒక లిమిట్కి లోబడి ఉంటాయన్నమాట. అవి ఆ శక్తి సామర్థ్యాలు అక్కడికే ఉంటాయి, వాటికి పరిమితి ఉందన్నమాట. మనం ఇష్టం వచ్చినట్లు మనం ఊహించడానికి అక్కడ వీలు కాదు. స్వప్నంలో మనకి కావాలనుకున్న స్వప్నం రమ్మంటే రాదు. అర్థమైందా? మనకి ఏం కావాలనుకుంటే అది కలగనలేము, ఏది వద్దనుకుంటే అది రాకుండా ఉండదు అనమాట. ఒక్కోసారి భయంకరమైన దుస్వప్నాలు వస్తుంటాయి, ఒక్కోసారి అనుకోకుండానే మంచి స్వప్నాలు మనకు కనబడుతుంటాయి. కాబట్టి స్వప్న సామ్రాజ్యంలో మనం ఎంతైనా విహరించవచ్చు. అక్కడ మనకి అవధులు ఉండవు, లిమిట్లెస్గా మనము విహరించవచ్చు. అయితే ఇప్పుడు అక్కడ ఎలాంటి ఆ స్వప్నంలో విహరించేటప్పుడు ఎట్లాంటి జ్ఞానం ఉంది? మనకి యోగ జ్ఞానం లేదు, అక్కడ కేవలం లోక జ్ఞానం మాత్రమే ఉంది ఆ స్వప్నంలో కానీ పగటి కళలో కానీ. అయితే యోగులు ఎలాగంటే వీళ్ళు మంచి సిద్ధుల్ని సంపాదించి ఉంటారు. యోగంలో బాగా నిష్ణాతులైన వాళ్ళు గొప్ప సిద్ధులని సంపాదించి ఉంటారు అంటున్నాడు. వీళ్ళకి పెద్ద యోగ బలం ఉంటుంది. ఈ యోగ బలంతో వాళ్ళు బుద్ధిపూర్వకంగా అతనికి ఎట్లా కావాలనో అలాగా సృష్టించుకోగలరు. ఏదైనా స్వప్నంలో మనకు సంబంధం లేకుండానే మన యొక్క ఒక అవధికి మేరకు వచ్చేటువంటి స్వప్నాలు లాంటివి యోగి తన యోగ బలంతో తనకు కావలసినటువంటి వాటిని సృష్టించుకోగలడు. ఇక్కడ ఇది తేడా. అక్కడ మనకి స్వతంత్రత లేదు, ఇక్కడ యోగికి స్వతంత్రత ఉంటుంది. మనం అలా స్వతంత్రంగా సృష్టించుకోలేము. అర్థమైందా? ఇక్కడ యోగి సృష్టించుకోగలడు అనమాట.
ఏ స్వప్నం వస్తుందో మనకు ముందుగా తెలియదు. కల్లో ఏ స్వప్నం వస్తుందో తెలియదు. మనం కావాలనుకున్న స్వప్నం రాదు, మనం అనుకోని స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం కూడా లో కూడా ఏ ఏ దృశ్యాలు కనపడాలో అది మన యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉండదు. ఏవేవో వేరేటివేవో చూడాలి అని మనం అనుకుంటే అవన్నీ కుదరవన్నమాట. అలా స్వప్నంలో మనం కోరుకున్నవి రావు, వద్దనుకున్నవి ఆగవు. అర్థమవుతుందా? కాబట్టి మహా అయితే మనం పగటి కాలంలో కొంతవరకు, స్వప్నంలో పూర్తిగా అక్కడ మన కంట్రోల్ ఉండదు. పగటి కళలో కొంతవరకు చేయొచ్చు అనమాట. కొంతవరకు మనం అనుకున్న కళల్లో మనం విహరించవచ్చు, కానీ అవి గాలిలో అలా అలా తేలిపోతుంటాయి. స్వప్నంలో అయితే అది కాంక్రీట్గా కనబడుతుంటుంది. ఏడుపైన, దుఃఖమైన, సంతోషమైన, పరుగైన, ఆ నిలకడైన ఏదైనా కాంక్రీట్గా కనపడుతుంటుంది స్వప్నంలో. పగటి కళలో అంత కాంక్రీట్గా కనపడి గాలిలో తేలిపోతుంటాయి. మనకు అనుకూలంగా మనం ఆ కళలు కనినా కూడా వాటికి సాకారంగా ఉండవు, అవి కాంక్రీట్గా ఉండవు అన్నమాట. అవి మళ్ళీ వెంటనే అవి అలాగా గాలిలో తేలిపోతూ ఉంటాయి అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.